అనుకున్నారు, బాబు వీళ్ళ వాళ్ళ దెయ్యంతో నన్ను చంపేస్తాడు అని మీరు ముందు వెళ్ళిపోమని చెప్పి ఒంటరిగా మిగిలిపోయాడు. 20 సంవత్సరాల అతని జీవితంలో ఎదుగు అటు ఈడికి లేదు మనశాంతి, అటు ఆడికి లేదు. ఎందుకు వీళ్ళు బతికేలాగా అయిపోయిందంటే నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా? ఎదుగు అతని వెనకాల అతని తండ్రి ప్రార్థన లేదు. ఈ మాట చెప్పాలని ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ బిడ్డల వరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీ బిడ్డల వరకు నువ్వు కనికరించగలిగితే, హల్లెలూయా, అది నీ బిడ్డలకు సంపూర్ణ రక్షణగా మారుతుంది, సంపూర్ణమైన దీవెనగా మారుతుంది. నువ్వు ఆస్తి అంతస్తులు సంపాదించకపోయినా పర్లేదు, సంపాదించకపోయినా పర్లేదు, నీ బిడ్డ ఎక్కడున్నా దీవించబడాలంటే, ఎక్కడున్నా ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా ఒక తండ్రి ప్రార్థన అవసరం. అందుకనే యాకోబుని దేవుడు దీవించాలి అన్నప్పుడు, ఎవరిని? యాకోబుని దేవుడు దీవించాలి అన్నప్పుడు నీ తండ్రి ప్రార్థన బట్టి నిన్ను దీవిస్తున్నాను అని అనలా. అదో మీకు, నీ తండ్రి ప్రార్థన బట్టి నిన్ను దీవిస్తున్నాను అనలా. నీ పితరుడైన అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి నేను నిన్ను దీవిస్తున్నాను అన్నాడు. చూడండి, ఎందుకంటే నాన్న అక్కడ ప్రార్థన చేసినట్టుగా కనపడలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అభిత పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈరోజు తన పుట్టినరోజు ద్వారా ఈ సత్య సువార్త మీకు ప్రకటించబడింది. హల్లెలూయా, ఈ సత్య సువార్త మీకు ప్రకటించబడింది. మీరు ప్రార్థించే తండ్రులుగా ఉండాలి, మీరు ప్రార్థించే తల్లులుగా ఉండాలి. మా పేరు ఎత్తలేదు కదా మీరు అనుకోవద్దు. మీకు చాలాసార్లు చెప్పాం మీ పసిపిల్లల ప్రాణం కొరకు 1000 మొదటి జోనలు వేసి ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క ఉన్నతమైనటువంటి జీవితం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో మోకరెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డారా, నా బిడ్డల కింద సంపాదించినంత సంపాదించాలని నువ్వు గర్వపడదు. నీ సంపాదన ఎంతకాలమో ఉండదు, కానీ నువ్వు చేసిన ప్రార్థన ఏ పరిస్థితుల్లో అంటాం. ఎందుకంటే మనకు బాగా తెలుసు సంపాదన విషయంకి వస్తే, డబ్బు విషయంకి వస్తే కోట్లు ఉన్న వాళ్ళే లగననే బాధపడదు. కోట్లు ఉన్న వాళ్ళే కరోనా టైంలో ఆ డబ్బు వాళ్ళని కాపాడలేదు. మేము అనుకున్నాం ఇన్ని ఎకరాలు కొనుక్కొని మా పిల్లలకి అన్ని ఎకరాలు ఎంత బాగా అనుకున్నాను, అంతా సంపాదించిన అనుకున్నామేమో. ఇదిగో ఒకవేళ అది ఒకనొక సమయంలో వారికి అక్కడికి రాకపోవచ్చేమో, ప్రియ దేవుని బిడ్డ, రాత్రి ప్రభు కంటే తెలివి వస్తున్నాను. నువ్వు చేసే ప్రార్థన ఏ పరిస్థితిలో నీ బిడ్డ ఆ బిడ్డను దీవిస్తుంది, ఆ బిడ్డను ఆశీర్వదిస్తుంది. కనుక ఈరోజు అభిత పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి గారికి తెలియపరిచే మాట, ఇదిగో ఖచ్చితంగా నువ్వెంతో నీ బిడ్డను ప్రేమిస్తున్నావు గనక ఇదిగో ప్రభు సెలవిస్తున్న మాట, నువ్వు చూపించే ప్రేమతో పాటు ఒక నిమిషం నీ బిడ్డ కోసం ప్రతిరోజు ప్రార్థన చెయ్యి. ఎంత ప్రయోజకులు అవుతారంటే గొప్ప దీవెనకరమైన బిడ్డలుగా, అనేక మందికి ఆశీర్వాదాలకు కర్తలుగా మీ బిడ్డలు మారబోతున్నారు. హల్లెలూయా. ఒక్క భుజంగరావు గారికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పురుషుడికి బిడ్డలు ముడిచిపెట్టుకుని వచ్చి వాళ్ళ మాట కనుక ఎన్నో ఆలోచనలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. అటువంటి ప్రతి బిడ్డకి నేను తెలియపరుస్తున్నాను, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మీ బిడ్డల కోసం మోకరించండి, మీ బిడ్డల కోసం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. సర్వోన్నతుల కృప, సర్వోన్నతమైన ఆశీర్వాదం, ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు, ఆనందకరమైన పుట్టినరోజులు మరెన్నో చేసుకోవటానికి ప్రభు బిడ్డలు మీ బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, అలాగే దీర్ఘాయుష్యం ఇస్తారని ప్రేమతోటి మీకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియమైన ఈరోజు పుట్టినరోజు చేసినటువంటి అభివృద్ధిని బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ఈ రాత్రి ఒక కొత్త మాట మీరు విన్నారు. అయ్యో, నా బిడ్డ కోసం నేను కూడా ప్రార్థన చేయాలి, నా ప్రార్థనే నా బిడ్డను దీవిస్తుందని, నా ప్రార్థనే నా బిడ్డకు సంరక్షణగా ఉంటుందని మీరు తెలుసుకున్నారు. ఈ రాత్రి నీ బిడ్డల దీవెన కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అభితను బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ అభితకు మనస్పూర్వకంగా హృదయ